మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొంతకాలం నుండి కూడా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలలో భాగంగా చాలా మంది కాల్ చేస్తున్నారు, చాలా మంది స్పందిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క జూలై నెలలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము రాబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాళీ అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని కరుణించి కాపాడాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే ఈ యొక్క జూలై నెలలో గురుడు, అదేవిధంగా సూర్యుడు, ఈ రెండు గ్రహాలు కలవడం ద్వారా కంప్లీట్గా మన భారతదేశానికే లేనిపోని విపత్తులు, అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా, అట్లాంటికా ఇటు దేశాల్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితులలో ఉంది ఉద్యోగరీత్యా. అదేవిధంగా ఆ అక్షరము లా అక్షరముతో పేర్లు కలిగినటువంటి వారు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే అంతా మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. బాగా లేని సందర్భంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి బాగా లేని సందర్భం ఏమిటి అనేటువంటిది తెలుసుకునేటువంటి బాధ్యత మీది. సో మేషరాశి వారికి ఇంకా గ్రహస్థితి ఏమిటి అంటే చూసుకున్నట్టయితే 5వ భావంలో కేతువు శుక్రుడు కలవడం. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? గత పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీకు తిరిగి మీ లైన్లోకి రావడమా, బ్రేకప్ జరిగినటువంటి వారికి తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి రావడమా, ఏం జరుగుతుంది? ఎవరైతే కన్సీవ్ అయ్యారో మేషరాశి వారు స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. పంచమ భావంలో కేతువుతో శుక్రుడు కలిసి ఉండడం ద్వారా కొంత మిస్క్యారీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక అన్నిటికంటే అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే శనైశ్వరుడు వక్ర దృష్టి పడడం జరుగుతుంది. మరి వక్ర దృష్టి పడడం ద్వారా మనం పూర్తి వీడియోలు చేద్దాం ఈ వక్ర దృష్టి పైన. మరి వక్ర దృష్టి పడడం ద్వారా కొన్ని పనులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి, మరి ఆలస్యంగా ఉన్నటువంటి పనులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కావచ్చును. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతున్నాయా, అనారోగ్య సమస్యలు ఏమైనా విడనాడుతున్నారా, పాత అప్పులు ఏమైనా క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందా, చేసిన ఉపకారానికి మీకు అపకారమే లభించినటువంటి సందర్భాలలో మేషరాశి వారికి మరలా మరి శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా ఉపకారం లభించబోతున్నదా? అదేవిధంగా నిరంతరం ఒంటరితనంగా ఫీల్ అయ్యేటువంటి మీకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొంత స్వేచ్ఛ అనేటువంటిది రాబోతుందా? మరి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి కామెంట్ నేను చూస్తాను. మంచి కామెంట్ ఉన్నావే, చెడ్డ కామెంట్ ఉన్నావే, అందరూ మన వారి. ఏదేమైనప్పటికీ కూడా కొంత డబ్బు వచ్చినటువంటి వెంటనే ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇటు విషయాలన్నిటిని కూడా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విలాసవంతమైనటువంటి వస్తువులపై ఆసక్తిగా ఒక్కసారిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కారు కొనొచ్చును, వెహికల్ కొనొచ్చును, లైక్ కారు, వెహికల్, హౌస్, ల్యాండ్, భూ సంబంధిత పనులు కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతున్నది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మేషరాశి వారు ఉన్నారో మరి ఈ మేషరాశి వారికి కొంత ప్రతికూలతలు ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆరోగ్య క్షీణత కనబడుతున్నది. మానసికంగా కొంత ఆందోళన, కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఇక కొంత ప్రేమ వ్యవహారాలలో నిరాశ తప్పదు. కానీ ఒక జ్ఞాన యోగము అనేటువంటిది మాత్రము మీకు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. తస్మాత్ జాగ్రత్త. అదేవిధంగా
మరి యొక్క జ్యోతిష్య పరంగా సూర్యుడు గురుడు కలిసినటువంటి సందర్భాలలో సుమారుగా కొన్ని రోజుల పాటు కూడా రాజకీయంగా ఉద్రిక్తత అనేటువంటిది నెలకొల్పేటువంటి సందర్భం ఉంది. ఇందులో మేషరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ అక్షరంతో మొదలయ్యే పేర్లు, లా అక్షరంతో మొదలయ్యే పేర్లు ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. కొంత పార్టీల మధ్య వాగ్వివాదాలు ఏర్పడేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. కొంత ఆర్థికంగా ఒత్తిడి కూడా రాబోతున్నది భారతదేశం పైన. ధరల పెరుగుదల ఇంకా విపరీతంగా ఉండబోతున్నాయి. కేంద్రం పైన కొంతమేర వ్యతిరేకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. భారీ వర్షాలు, కొండ చర్యలు విరగడం కావచ్చును, భూకంపాలు కావచ్చును. ఇట్టి సందర్భాలలో ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇట్టి మేషరాశి వారికి గృహ వాహన స్థిరాస్తి యోగాలు ఉన్నవి. కుటుంబ బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ మరొకటి ఏమిటి అంటే బుధుడు కూడా వక్ర దృష్టి పడడం జరుగుతున్నది. మీకు 4వ భావం నుండి 3వ భావం మీద, అంటే మనకు కర్కాటకంలో ఉన్నటువంటి బుధుడు మిథునాన్ని చూస్తున్నాడు. మరి దీని ద్వారా కూడా కొంత సోదరులతో సంబంధాలు మెరుగుపడేటువంటి పరిస్థితి. పాత పనులు ఏమైనా ఉన్నట్టయితే డాక్యుమెంట్ రిలేటెడ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మాటల విషయంలో కొంత జాగ్రత్త అనేటువంటిది అవసరంగా చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క మేషరాశి వారి. ఇక మన బిగ్ బాస్ శనైశ్వరుడు కాస్త వక్ర దృష్టి చెందడం ద్వారా మరి ఇట్టి వక్ర దృష్టితో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మేషరాశి వారికి. విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు. విదేశీ సంబంధిత పనుల్లో కొంత పనులు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలో ఆగినటువంటివి. ఆధ్యాత్మిక ఆసక్తి అనేటువంటిది పెరగబోతూ ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా మరి ఈ యొక్క మేషరాశి వారికి 24వ తారీఖు జూలై నెలలో ఏర్పడేటువంటి శని వక్ర దృష్టి కొంత న్యాయంగా ఉండబోతున్నది. అదేవిధంగా బుధుడు వక్ర దృష్టి వల్ల కూడా కొంత లాభమే చేకూరే పరిస్థితి ఉన్నది. మరొకటి ఏమిటి, సూర్యుడు గురుడు కలిసి ఉండడము కూడా కొంత ఇబ్బందులైతే తెచ్చిపెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మన భారతదేశం అనే కాదు, సర్వేజన సుఖినో భవంతు. ఆ యొక్క అమ్మవారు అందరినీ మనసుపూర్తిగా కూడా చల్లగా చూడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఎలాంటి సందర్భాలు, ఎలాంటి దశలు, అంతర్దశలు, ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకునేటువంటి బాధ్యత మీది. సో మీకుండేటువంటి సమస్యలను నాతో పంచుకోండి. ఆ అమ్మవారు తప్పకుండా కూడా మిమ్మల్ని కరుణించి కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, గురుగారు మీతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అని మాట్లాడడం జరుగుతుంది. అవును, ఎవరైతే నాతో మాట్లాడారో, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఎంత పీస్ఫుల్గా పడుకుంటున్నారు, ఎంత పీస్ఫుల్గా వారి జీవితం ఉంటుంది అనేటువంటిది అది వారికి మాత్రమే తెలుసు. మరి మీరెందుకు సంతోషంగా ఉండట్లేదు? వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది మీరు సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో, చిట్ట చివరిదే అనుకుంటారో, మొట్టమొదటిదిగా అనుకుంటారో, మీరు నమ్ముతారో నమ్మరో ఆస్ట్రాలజీ ఐ డోంట్ నో. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీరు తప్పకుండా అమ్మవారి ప్రియ శిష్యులు అవుతారు. ఇది గమనించు. ఆల్ ద బెస్ట్.